హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు. ఈరోజు మన వీడియోలో కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి కొంచెం కారంగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఎప్పుడూ చేసే పెసరట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, కొత్తగా ఉంటుంది. మన మామూలు పెసరట్టుకి ఈ పెసరట్టుకి రుచిలో చాలా తేడా ఉంటుంది. ఏదైనా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు కానీ, గెస్ట్లు వచ్చినప్పుడు చేయాలి అనుకున్నప్పుడు కానీ ఇలా ట్రై చేయొచ్చు. కొత్తగా చేసినట్టు ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిట్టి పెసరట్టుకి చిన్న గ్లాస్తో గ్లాసున్నర పొట్టి పెసరపప్పు తీసుకున్నాను. ఇది 1/2 కేజీ పైనే ఉంటుంది. ఈ పెసరట్టుకి ఖచ్చితంగా పొట్టి పెసరపప్పు మాత్రమే తీసుకోవాలి. మనకి ఈ పప్పు ఏ కిరాణా షాపుల్లో అయినా సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి 6-7 గంటల పాటు నానబెట్టుకోవాలి. రేపు బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఇవాళ ప్రొద్దుట నానబెట్టుకొని ఈవినింగ్ గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఈ పిండి పులియబెట్టకూడదు. ఈ పప్పు నానడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల మనం కారపొడి చూద్దాము. ఈ పెసరట్టుకి స్పెషల్ కారపొడి ఉంటుందండి. ఈ కారపొడి వల్లే చాలా రుచి. కారపొడి కోసం చిన్న కప్పుతో 1 కప్పు ధనియాలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను చిన్న కప్పు ధనియాలకి 10 కాయల వరకు తీసుకున్నానండి. ఈ కారపొడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ కారపొడి చాలా బాగుంటుందండి. మనకి అన్నంలోకి తినచ్చు, ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు అదే నూనెలో 1 కప్పు ధనియాలు, 1 కప్పు ధనియాలకి 1/2 కప్పుకి కొద్దిగా తగ్గించి జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ధనియాలు జీలకర్ర ఇలా సగం పైన వేగినాయి కదా. ఇలా సగం పైన వేగాక కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుకి కొలతేం ఉండదండి, మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా వేయించిన ధనియాలు జీలకర్ర కరివేపాకు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలండి, లేదంటే కారపొడి రుచిగా ఉండదు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక చివరిగా 7-8 వెల్లుల్లి రేఖలు వేసి మళ్ళొకసారి మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ కారపొడి బాగుంటుంది. ఇంతేనండి, కారపొడి తయారైంది. చాలా బాగుంటుంది, చాలా నెలల వరకు నిల్వ ఉంటుంది. కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. ఈ లోపల మనకి పప్పు కూడా బాగా నానింది. నేను ఒక 6 గంటల వరకు నానబెట్టానండి. 6 గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది కడుక్కోవాలి. మనం పొట్టు మినపప్పు ఎలా అయితే కడుక్కుంటామో అదే విధంగా పొట్టు పోయేంత వరకు కడుక్కోవాలి. పప్పు ఇలా బాగా కడుక్కున్నాక ఇందులో కొంచెం పెసరపప్పు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పెసరపప్పు మనం పెసరట్టు పైన వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చిట్టి పెసరట్టుకి ఇలా పెసరపప్పు వేస్తారు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క, 1/2 ఇంచు అల్లం తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక్కాయ సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు మనం ముందుగా కడుక్కున్న పెసరపప్పు అంతా ఒకేసారి వేసుకోకూడదండి, తగినంత వేసుకోవాలి. కొంచెం పసుపు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు చూసి వేసుకోవాలండి, పిండి మరీ లూజ్ అవ్వకూడదు. బాగా లూజ్ అయినా సరిగ్గా రావు. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇదే విధంగా మిగతా పప్పు అంతా మిక్సీ పట్టుకోవాలి. ప్రతి వాయికి పసుపు అవసరం ఉండదండి, ముందు వాయికి వేసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండర్లో అయితే పిండి ఉరుమయ్యి ఇంకా బాగుంటుంది. పప్పు అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాక తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇంతకన్నా పల్చగా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. ఒకవేళ బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడు పెసరట్టు పైన వేసుకోవడానికి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1 తీసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు ఇలా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడిగా ఉండాలి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి
పిండి వేసుకోవాలి. ఒక గరిట పిండి పూర్తిగా పట్టదండి, ఇలా చిన్నగా వేసుకోవాలి చిట్టి పెసరట్టు కాబట్టి. అలాగే మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. పెసరట్టు వేసుకున్నాక పైనుంచి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే మనం నానబెట్టుకున్న పెసరపప్పు, కారప్పొడి ఉంది కదండి, కారప్పొడి కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని నూనె వేసి కాల్చుకోవాలి. నూనె చుట్టూ వేసుకోవాలి, మధ్యలో కూడా వేసుకోవాలి. ఒకసారి 2 సట్లు వేసేసుకోవచ్చు. చూడండి, ఇది ఒకవైపు ఇలా కాలింది కదా, ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపును కూడా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా కాలిందో. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని అట్లు వేసుకోవాలి. ఇంకొక అట్టు వేసేటప్పుడు ఒకసారి పెన్నాన్ని టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిచి వేసుకోవాలి. పొట్టు పెసరపప్పుతో ఏం చేసినా కమ్మగా ఉంటాయి, అలాగే కొంచెం మెత్తగా కూడా ఉంటాయి. ఇవన్నీ వేసాం కదండి, ఈ పెసరట్టు కొంచెం కమ్మగా కారంగా బాగుంటుంది. ఇవి కాలడానికి కూడా పెద్ద టైం పట్టదు, త్వరగానే కాలుతాయి. చూడండి, ఇది కూడా ఇలా కాలింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, చిట్టి పెసరట్టు తయారైంది. ఇవి కూడా మామూలు పెసరట్లాగా ఉప్మాతో తింటే చాలా బాగుంటాయి. ఉప్మా వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, లింక్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. ఇలా వేడి వేడి చిట్టి పెసరట్లు ఉప్మా, కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటాయి. చెప్పలేం కూడా అండి, అంత బాగుంటాయి. తినే కొద్దీ తినాలి అనిపించే అంత. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. పెసర పునుగులు చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామందికి పెసర పునుగులు చేసేటప్పుడు చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగా వస్తాయి, స్పాంజిల్లా ఉంటాయి. పొట్టు పెసరపప్పు కూడా అవసరం లేదండి, మామూలు పెసరపప్పుతోని ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే ఈ పెసర పునుగులు మా గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్. ఇవి ఇలా అల్లం పచ్చడితో తింటే బాగుంటాయి. పెసర పునుగులకి 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. ఇది 1/2 కేజీ వరకు ఉంటుంది. 1/2 కేజీకి మనకి క్వాంటిటీ ఎక్కువే అవుతాయి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి 1-2 గంటల పాటు నానబెట్టుకోవాలి. చాయ్ పెసరపప్పే కదండి, ఇది నానడానికి పెద్ద టైం పట్టదు, 2 గంటలు కరెక్ట్గా సరిపోతుంది. 2 గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇలా బాగా నానింది కదా, ఇప్పుడు ఇది కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక ఏదైనా చిల్లుల గిన్నెలోకి వేసి 1 నిమిషం పాటు నీళ్లు వాడే వరకు అలా ఉంచేసేయాలి. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు, 1 నిమిషం ఉంటే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో అయితే పిండి ఉరుమవుతుంది, పునుగులు గుల్లదనం వచ్చి మెత్తగా వస్తాయి. అదే మిక్సీలో అనుకోండి చాలా గట్టిగా వచ్చేస్తాయి, అస్సలు బాగుండవు. పప్పంతా ఇలా వేసుకున్నాక మధ్య మధ్యలో చేత్తో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. అలాగే దీనికి పిండి కూడా బాగా మెత్తగా ఉండాలి. చూడ్డానికి నలిగిపోయినట్టు మెత్తగా కనిపిస్తుంది, కానీ చాలా మెత్తగా ఉండాలండి, అలా ఉంటేనే బాగా వస్తాయి. చూడండి, పిండి కొంచెం గట్టిగా ఉందని నీళ్ళు పోస్తున్నాను. ఒక్కొక్కసారి నీళ్ళు అసలు పట్టవు, చూసి వేసుకోవాలి. మీకు ఒకవేళ పిండి గట్టిగా ఉంది అనిపిస్తేనే ఇలా కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి, పిండి లూజ్ అవ్వకూడదు. చూడండి, పిండి ఇలా బాగా నలిగింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇంత మెత్తగా ఉండాలండి, కాటుగా ఉండాలి. ఇలా ఉంటేనే పునుగులు మీకు మెత్తగా వస్తాయి, లేదంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే పెసరపిండి నలగడానికి పెద్ద టైం పట్టదు, త్వరగానే నలుగుతుంది. చూడండి, పిండి మొత్తం ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన అల్లం, పచ్చిమిర్చి, కారం వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చిని నేను మిక్సీలో పట్టుకున్నానండి, లేదా రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇందులో కొంచెం వంట సోడా వేసుకోవాలి. చాలా కొంచెం పడుతుందండి, ఎక్కువ వేసుకోవద్దు, మరీ నూనె లాగినట్టు అయిపోతాయి. ఖచ్చితంగా వంట సోడా అయితే వేసుకోవాలి. మీకు అంతగా బాగా గట్టిగా ఉన్నాయి అనిపిస్తే కనుక ఇంకాస్త వంట సోడా వేసి కలుపుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పునుగులు వేసుకోవాలి.
పిండి తీసుకొని ఇలా వేలతో కట్ చేసినట్టుగా వేస్తే రౌండ్గా వస్తాయి, తోకలు రాకుండా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అలాగే పెసర పునుగులు వేసిన వెంటనే ఇలా పైకి తేలిని అంటే అవి మెత్తగా వచ్చినట్టు, మీకు మునిగిపోయినాయి అనుకోండి పిండి గట్టిగా ఉన్నట్టు, పునుగులు కూడా గట్టిగా వచ్చేస్తాయి. బయట అమ్మేవి ఇంకాస్త పెద్దగానే ఉంటాయి. మీకు కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే పెద్ద పునుగులు కూడా వేసుకోవచ్చు. ఈ పునుగులతో కూర కానీ పులుసు కానీ ఏం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పులుసుకైతే ఈ సైజు వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు. అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి నూనె నొరగ తగ్గింది కదా, నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇలా ఇవి పసుపు రంగులోనే ఉంటాయి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పునుగులన్నీ వేసుకోవాలి. మీకు అస్సలు చేసినట్టు అనిపించదండి. ఇది పప్పు నానడానికైనా, గ్రైండ్ చేసుకోవడానికైనా, పునుగులు వేగడానికైనా ఏది కూడా టైం పట్టదు. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇవి బ్రేక్ఫాస్ట్లా కానీ స్నాక్లా కానీ ఎలా తిన్నా కూడా బాగుంటాయి. ఇలా వేడివేడి పునుగులు కారపొడితో కానీ, అల్లం పచ్చడితో కానీ, లేదా ఏదైనా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. ఏమీ లేకపోయినా ఇలా ఒట్టిగా కూడా. నేను అల్లం పచ్చడి పెట్టాను. ఇంతేనండి, పెసర పునుగులు తయారయ్యాయి. దెబ్బరొట్టి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కమ్మగా బాగుంటుంది. ఎక్కువగా ఇడ్లీ పిండి రొట్టి తినే ఉంటారు కదండి. ఇది బియ్యం రవ్వతో చేస్తారు. అలాగే ఈ రొట్టి స్పెషల్ ఏంటంటేనండి, చెరుకు పాకంతో తినడం. దెబ్బ రొట్టికి చిన్న గ్లాస్తో 1 గ్లాస్ పొట్టు మినపప్పు తీసుకున్నానండి. పొట్టు మినపప్పు అయితే బాగుంటుంది. ఒకవేళ పొట్టు మినపప్పు లేకపోతే చాయ్ గుళ్ళైనా వేసుకోవచ్చు. ఇందులో తగినన్ని నీళ్లు పోసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇడ్లీకి ఎలా అయితే నానబెట్టుకుంటామో అదేవిధంగా. అలాగే పప్పుతో పాటే బియ్యం రవ్వ కూడా నానబెట్టుకోవాలండి. 2 ఒకేసారి నానబెట్టుకోవాలి. నేను లలిత రవ్వ తీసుకున్నాను. లలిత రవ్వ కానీ లేదా ఇంట్లో ఆడించుకున్న బియ్యం రవ్వ కానీ తీసుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు. 1 గ్లాస్ మినప్పప్పుకి అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం రవ్వ వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. బియ్యం రవ్వలో కూడా తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రొట్టి బాగా ఉడుకుతుంది, అరుగుదల బాగుంటుంది. లేదంటే చాలా గట్టిగా ఉంటుందండి. చూడండి పప్పు ఇలా బాగా నానింది కదా. ఇప్పుడు ఇది కడుక్కోవాలి. పొట్టుపప్పు కడుక్కునేటప్పుడు ఎప్పుడైనా సరే చేత్తో ఈ విధంగా కలిపి కడుక్కుంటే పొట్టంతా ఈజీగా వడుస్తుంది. చూడండి పప్పు మొత్తం ఇలా కడుక్కున్నాం కదా. ఇప్పుడు ఇదే విధంగా బియ్యం రవ్వ కూడా కడుక్కోవాలి. బియ్యం రవ్వ ఇలా బాగా కడుక్కున్నాక కొద్దిగా నీళ్లు ఉండేలా ఉంచుకోవాలండి. మనం పిండి గ్రైండ్ చేసుకునే లోపల ఇది నాని ఉంటుంది. ఇప్పుడు పిండి గ్రైండ్ చేసుకుందాము. ఇడ్లీ పిండి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా అండి. పప్పు అంతా ఇలా వేసుకున్నాక కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు చూసి వేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. మధ్య మధ్యలో చూస్తూ కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ లూజ్ అవ్వకూడదు. ఒకవేళ గ్రైండర్ లేదు అనుకుంటే మిక్సీలో అయినా పిండి రుబ్బుకోవచ్చు. కాకపోతే రవ్వ 1/2 గ్లాస్ అయినా తగ్గించి వేసుకోవాలి. చూడండి పిండి ఇలా నలిగింది కదా. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇలా కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. పిండి అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక నానబెట్టుకున్న బియ్యం రవ్వ ఉంది కదండి. బియ్యం రవ్వని గట్టిగా నీళ్లు పిండి వేసి కలుపుకోవాలి. నీళ్ళు ఏమాత్రం ఉండకూడదండి. పిండి లూజ్ అయిపోతుంది. రవ్వ మొత్తం ఇలా వేసుకున్నాక ఎక్కడా ఉండలు లేకుండా పిండి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అలాగే ఈ పిండి ఇడ్లీ పిండిలాగా పులియబెట్టాల్సిన అవసరం ఉండదండి. ఇలా రుబ్బుకున్న వెంటనే రొట్టెలు వేసేసుకోవాలి. ఇవి కమ్మగా ఉంటేనే బాగుంటాయి. లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, కానీ బయట మాత్రం పెట్టకూడదు. ఇప్పుడు ఈ పిండిలో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. చాలామంది దెబ్బ రొట్టె అంటే ఇడ్లీ పిండితో కూడా వేస్తారండి, అంటే ఇడ్లీ రవ్వ కలిపి. కానీ ఇడ్లీ రవ్వతో కలిపిన దానికంటే కూడా ఇలా బియ్యం రవ్వ కలిపి వేసిన దెబ్బ రొట్టె చాలా బాగుంటుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు దెబ్బ రొట్టె వేయడానికి నేను ఇత్తడి మూకుడు పెట్టుకున్నానండి. ఇది ప్రత్యేకంగా దెబ్బ రొట్టె వేయడానికే. ఇత్తడి మూకుడు కానీ, ఇనప మూకుడు కానీ, లేదా మన మామూలు మూకుళ్ళు ఉంటాయి కదండి, అందులో అయినా వేసుకోవచ్చు. నాన్ స్టిక్లో మాత్రం దెబ్బ రొట్టె వేయకూడదు, రుచి బాగుండదు. ఇలా నూనె వేసుకోవాలి. నూనె కూడా కొంచెం ఎక్కువే పడుతుంది.
నూనె వేడయ్యాక 4-5 గరిటెల వరకు పిండి వేసుకోవాలండి. దెబ్బ రొట్టి లావుగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా పిండి వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. మంట మాత్రం పెంచకూడదు. చూడండి, ఇది ఇలా బాగా కాలింది కదా, ఈ విధంగా బాగా కాలాలండి. ఎంత బాగా కాలితే అంత రుచిగా ఉంటుంది, మనకి కరకరలాడుతూ బాగుంటుంది. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపును కూడా కొంచెం నూనె వేసుకోవాలండి. ఇలా నూనె వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. రెండో వైపు కూడా ఇలా బాగా కాలింది కదండి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, ఎంతో కమ్మగా రుచిగా ఉండే దెబ్బ రొట్టి తయారైంది. ఈ రొట్టిలో మనం సగం ముక్క తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. ఫుల్గా తినలేం కూడా. నేను తీసుకున్న ఈ పప్పుకి ఇలా నాకు 3 రొట్టెలు అయినాయండి. పొట్టుపప్పు కాబట్టి పిండి బాగా ఉరుమవుతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో, లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఈ రొట్టె ఎక్కువగా చెరుకు పాకంతో తింటే బాగుంటుందండి. చెరుకు పాకం లేకపోతే బెల్లం పాకంతో కూడా తినచ్చు. నేను కూడా బెల్లం పాకమే పెట్టానండి. అలాగే కొబ్బరి చట్నీ, చింతామణి చట్నీ, శనగపిండి చట్నీ ఉంటుంది కదండి, అది, అల్లం పచ్చడి, మినప్పప్పు పచ్చడితో తింటే బాగుంటుంది. మినప్పప్పు పచ్చడి కూడా అల్లం పచ్చడి ఎలా ఉంటుందో ఇంచుమించు అలాగే ఉంటుంది. ఈ చట్నీలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి, లింక్స్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.